హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ప్రసాదం కింద కోకోనట్ రైస్ ఎలా చేయాలన్నది చూడబోతున్నామండి. రండి, చాలా సింపుల్గా ఈ రెసిపీని మనం చేయొచ్చు. ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టండి. కడాయి వేడి అయిన తర్వాత 2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఫ్రైయింగ్కి మసాలా చేయాలండి. ఒక మరాఠీ మొక్కు, దీంతోపాటు స్టార్ అనేసి ఒక 2, అలానే కల్పాసి కొద్దిగా అండి. ఇవి అన్నీ వేసి దీంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు కూడా వేసి మనం ఫ్రై చేయబోతున్నామండి. మనం వేసిన స్టార్ అనీస్, మరాఠీ మొక్కు, అలానే కల్పాసి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టైల్ కోకోనట్ రైస్కి. ఇలా చేసి ఒక్కసారి ఫ్రై చేయండి. మనం వేసిన అన్నీ ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గినట్టు గ్రీన్ చిల్లీ ఒక 3, రెడ్ చిల్లీ ఒక 3, అలానే కొద్దిగా కరివేపాకు, ఇవి అన్నిటినీ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు తురిమిన కోకోనట్ తీసి పెట్టుకున్నానండి. ఇలా ఆ 1 కప్పు కోకోనట్ని కూడా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. మనం ఫ్రై చేసినప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మన కోకోనట్ రైస్కి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలండి. పొయ్యిని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేయాలి. ఇలా మనం ఫ్రై చేసామంటే మనకు ఈ కోకోనట్ అనేది రంగు మారకుండా మనకు ఫ్రై అయి వస్తుందండి. మంచి వాసన వస్తుంది. ఆ టైం వరకు మనం దీన్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఫ్రై అయి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో మనం కుక్కుడు రైస్ వచ్చి 2 కప్ అంతా దీంతో వేసి కలిపి తీసుకున్నామంటే మనకు కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. మనకు కోకోనట్ పర్ఫెక్ట్గా ఫ్రై అయి వచ్చింది. ఈ స్టేజ్లో మనం 2 కప్ అంతా ఉడికించిన అన్నంని వేసి ఫ్రై చేయాలండి. మెల్లగా మనం అన్నం వేసిన తర్వాత ఫ్రై చేసి స్లో ఫ్లేమ్లోనే పెట్టేసి తీసుకున్నామంటే మనకు కోకోనట్ రైస్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ కోకోనట్ రైస్ని మనం సర్వింగ్ బౌల్కి మార్చుకుంటామండి. సేమ్ కొలతలతో మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. ఈ విధానంగా మనం చేసిన కోకోనట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ కోకోనట్ ప్రసాదం రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.